ఇప్పటికీ మనం చూస్తున్నాం వాళ్ళు తెరమరుగైపోయినారు మేడం అన్నట్టుగా అట్లనే మేము కూడా ఎప్పటి నుంచి ఇదే వాదిస్తున్నాం ఇప్పుడు కూడా అదే వాదిస్తున్నాం ఎప్పటి నుంచో వాదిస్తున్నాం మేము ఇప్పుడు కాదు 10-15 ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అయింది దగ్గర ఒక 7 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నాం మీరు కంటెస్టెంట్ చాలా మంచి వాళ్ళని తీసుకోవచ్చు చాలా మంది ఉన్నారు అని అలాగే చాలా మంది చదువుకోలేక ఇబ్బంది పడుతూ చాలా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడే వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకోండి వీళ్ళ వల్ల వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి మంచి పెయింటర్స్ ఉంటారు లేకపోతే మంచి కామనర్స్ గా ట్రై చేశారు కదా లెట్ మీ కమ్ టు ద పాయింట్ కామనర్స్ గా తీసుకొచ్చారు దాంట్లో ఆమె అనుకుంటా కళ్యాణ్ పవన్ తీసుకొచ్చారు బట్ లైక్ నా అబ్జెక్షన్ ఒకటి ఉంది కళ్యాణ్ అనే వ్యక్తిని డిఫెన్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఏం చేసాం ఇక్కడ ఇది నా క్వశ్చన్ ఇది అక్కడ తన క్యారెక్టర్ డిఫెన్సివ్ వ్యక్తిగా ఈ రోజు ఎవరైనా చూస్తున్నారా ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళినప్పుడు ఈ రోజు పట్టుకున్నప్పుడు డిఫెండ్ చేసుకున్నాడు డిఫెన్స్ అంటే కళ్యాణ్ అనే వ్యక్తిని నేను సెల్యూట్ చేస్తాను ఎందుకంటే ఆయన మన డిఫెన్స్ దీనిలో మనం అందరం రెస్పెక్ట్ చేయాలి ఇంకొక విషయం చెప్తా మా ఊరు పక్కన ఊర్లో వెళ్ళవే అంటే ఇంకోటి కళ్యాణ్ పడాలా నన్ను అందరూ మీకు చుట్టాలని అడిగారు కళ్యాణి పడాలా ఇక్కడ కళ్యాణ్ పడాలా సో అందరు నన్ను మీ చుట్టాలని నాకు తెలియదు బాబా అబ్బాయి మా ఊరు పక్క ఊరని మాత్రం తెలుసు నాకని చెప్పా కానీ ఆ అబ్బాయి మీద ఉన్న రెస్పెక్ట్ని మనం అలా ఉంచాలి ఇప్పుడు వేరే అమ్మాయితో లింకప్ చేసేస్తాం వేరే వాళ్ళతో గొడవలు చేసేస్తాం అతనికి ఉన్న స్టేచర్ని తగ్గించేస్తాం బట్ నేను అంటుంది ఏంటంటే కనుక మీరు ఏది చూపిస్తే అది చూడాలి తప్ప తన ఒరిజినాలిటీ అనేది 24 ఏం జరుగుతుందో తెలియదు కదా ఇది గుడ్ పాయింట్ ఈ పాయింట్ నేను ఇదే అంటున్నా 24/7 ట్రాన్స్పరెంట్ గా సరే బూతులు గీతులు మాట్లాడిన కట్ చేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ 24/7 into 14 ప్రతి కంటెస్టెంట్ చూపించండి జనాలు ఎంచుకుంటారు అంతేగాని నువ్వు పలానా వాళ్ళని ఫిక్స్ చేసుకుని ముందుగానే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి అమ్మాయి లేడీ కంటెంటర్ అమ్మాయి బిగ్ బాస్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు లేకపోతే నెక్స్ట్ ప్లేస్ లో కళ్యాణ్ తనుజ అని కొట్టుకుంటున్నారు అంటే జనాలు మీరు ఫిక్స్ చేసేస్తున్న వాళ్ళలోంచి వెతుక్కొని మీరు ఎవరికో వాళ్ళకి ఇచ్చేస్తారా బిగ్ బాస్ నేను అంటుంది ఏంటంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు విన్నింగ్ ఎవరికి ఇచ్చుకుంటారో వాళ్ళ షో వాళ్ళ ఇష్టం ఏదైనా వాళ్ళ షో అనడానికి లేదు అలాగే ఉంది కదా ఎందుకంటే కాంటెంట్ గురించి కానీ అది వాల్యూ ఉందా నేను అడుగుతాను మన షో అనుకున్నప్పుడు మన సమాజానికి సంబంధించిన షో ఉన్నప్పుడు వాల్యూస్ అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మీరు అందరికి ఒకప్పుడు ఉండింది బట్ ఇప్పుడు ఉందా స్టేక్ హోల్డర్ దాంట్లో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి చూస్తున్న వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్ ని బిగ్ బాస్ షో వాళ్ళు పరిశీలిస్తారు ఇప్పుడు మీరేం మాట్లాడారో వాళ్ళకి తెలుసు నేనేం మాట్లాడాను తెలుసు అతనేం మాట్లాడారో తెలుసు మనకు తెలియవు బట్ ఒక టీమే అంత మానిటరింగ్ చేస్తుంది ఎందుకంటే ఒక ఆవిడ మన ఫేస్బుక్ లో పెట్టిన కామెంట్ ఏంటంటే నేను ఏవైతే మాట్లాడానో ఆ మాటలు బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడారు అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తారు ఆవిడ పెట్టింది క్లియర్ గా ఈవిడ ఏం పెట్టిందో ఉంది అక్కడ ఎలా ఏం మాట్లాడారు వింటున్న బిగ్ బాస్ ప్రజలు ఇంత ఒక పాజిటివిటీని కోరుకుంటారు అనేది నా ప్రశ్న రాజు గారు ఒకవేళ కనుక సచిన్ గారు అన్నట్టు కనుక వాళ్ళు చేస్తే ఆ షో అవుట్ బంద్ అయిపోతుంది వాళ్ళు ఒకటి నెంబర్ 2 ఏంటంటే ఈ కాంటెస్ట్లను మీరు అన్నారు కదా ఎవరైతే కాంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటువంటి వాళ్ళని కొంతమందిని ఎవరినైతే వద్దనుకునే వాళ్ళని పెట్టినటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు కావాలని కొంత చేస్తున్నట్టు కూడా దీంట్లో తెలుస్తుంది అంటే కావాలని నేను ఒక పాయింట్ రాజు గారు కావాలని ఒక దరిద్రాన్ని చూపిస్తే దరిద్రాన్ని బిగ్ బాస్ చూపిస్తాడా ఇప్పుడు నేను అనుకునేవాడిని బిగ్ బాస్ లో సపోజ్ నేను బిగ్ బాస్ లో ఉన్నాను వెళ్ళాను అనుకున్నాను నడవాలండి ఓకే బట్ ఆ వ్యక్తి అంటే బయట కూర్చొని ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు నిన్ను రేపు బిగ్ బాస్ షోలో కూర్చోబెడతా ఒక రోజు సీఎం లాగా ఒకే ఒకరిలో బయటకు వచ్చి నువ్వు వెళ్తావా శేఖర్ నేను అంటుంది ఏంటంటే నేను అనేవాడిని కనుక సంథింగ్ అది సొసైటీకి మంచిది కాదు అని చెప్పినప్పుడు ఫర్ సపోజ్ నేను స్టూడియోలో ఉన్నా సొసైటీకి యాంటీగా వెళ్తున్నారంటే వెంటనే నా టీం అలర్ట్ చేసి నో ఇది జెలికాస్ ఆపేస్ అని చెప్పి ఎడిట్ చేసి పక్కన పెడేస్తాం అది ఎంత మంచి కాంటెంట్ అయినా చెత్త కాంటెంట్ అయినా నేను అంటుంది అదే సో మీకు ఎథికల్ వాల్యూస్ ఉండాలి కదా అని చూసే కోణం మారుతుంది అన్నారు వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది మీకు అది తప్పది ఎందుకు అందరి
ఏదైతే కాంటెంట్ ఉందో అది అందరికీ ఒకలాగానే కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళలో స్వార్థం ఉంది, వీళ్ళు నిస్వార్థంగా సమాజం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళ మాటలు వేరున్నాయి. వాళ్ళు టీఆర్పీ రేట్ ఒకటి, దాన్ని వచ్చేటువంటి పరిస్థితి మొన్న ఎవరైతే 2-3 వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్ కాల్ చేశాను. ఎందుకు మాకు కొంతమంది తెలుసు కాబట్టి నేను కాల్ చేశాను. మీరు షోని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు నేను అన్నానని డైరెక్ట్ చెప్పండి, అవసరమైతే నాగార్జున గారు చెప్పండి. దయచేసి వాళ్ళు ఉంటే ఈ షోకు ఉన్నది అంతా పోతుంది, మేము ఎక్స్ కంటెస్టెంట్ చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది డైరెక్ట్ చెప్పినాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎలిమినేషన్లోకి వస్తే వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు. మీరు మొన్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ షో అందరూ ఇలా తిడుతున్నారు కాబట్టి మొన్న వెళ్ళిపోయిన వాళ్ళని బట్టి మీకు అర్థం కావాలి. మీకు అర్థమైంది కదా, వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. మొన్న వెళ్ళిపోకుండా ఉండాలిగా మరి వాళ్ళు. కాబట్టి సచిన్ గారు ఏంటంటే ద హైకోర్ట్ హ్యాస్ టు టేక్ దట్ డిసిషన్ విషయం చెప్తున్నాను సుమోటోగా తీసుకొని. ఎందుకంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే అట్లా కాంటెస్ట్ బయటకు వచ్చి చేయలేరు. అంటే ఐఎమ్ ఆల్సో గోల్డ్ మెడల్ చెప్తున్నాను. అయితే వాళ్ళు సుమోటోగా తీసుకొని దాన్ని కొన్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళది అవన్నీ తీసుకొని వాళ్ళు చేస్తే పంపిస్తే డెఫినెట్ గా కోర్ట్ ఆఫీసర్స్ వస్తారు, వచ్చి దే విల్ కలెక్ట్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ద ఎవిడెన్సెస్ ఆర్ దేర్. సో వాళ్ళందరూ చేసి దాన్ని ఇట్ షుడ్ బి బ్యాన్. ఒకవేళ కనుక అదే కనుక చేస్తే రేపు వచ్చేటువంటి బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా వస్తే వాళ్ళు అంత కనుక సాహసం చేస్తే దాన్ని ఒక ప్రజోపయోగంగా ఉపయోగపడేటువంటి బిగ్ బాస్ చేయాలి. బిగ్ బాస్ షో సచిన్ సుమోటోగా ఎప్పుడు తీసుకుంటుంది హైకోర్టు అంటే ఎప్పుడైతే సోషల్ మీడియాలో గానీ లైక్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు వైరల్ చేసినప్పుడు, బయట అల్లర్లు జరిగినప్పుడు, ఒక షో మీద బాగా అల్లర్లు జరిగినప్పుడే అది స్టెప్ వేసి సుమోటోగా కొన్ని సందర్భాల్లో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కొన్ని పేపర్ ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని సుమోటోగా తీసుకునే కేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడికన్నా ఎక్కడ మీరు కనిపించిందా మన ఆర్టికల్స్ లో? ఎక్కడ మీరు రాయండి, వైరల్ చేయండి, చూపించండి. పేపర్ ఆర్టికల్ కన్నా పవర్ఫుల్ ఆర్టికల్ 21. అది ఆర్టికల్ 21 is okay, of course though the article 21 is there, within that also some conditions are there. It should be followed by the privacy. Okay, you are in the society. Yes, you are society లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే according to the social movement, కాన్స్టిట్యూషన్ ఫాదర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ బ్రేక్ అయినప్పుడే ఇనిషియేట్ చేసుకుంటుంది. అది కూడా పర్సనల్ గా వ్యక్తి వచ్చినప్పుడే. అది ఉన్నది దాంట్లో. పర్సనల్ గా వ్యక్తి రానప్పుడు ఓటైనా ఏం చేస్తుంది? ఆ వెర్షన్ ఇదేనండి. ఇప్పుడు వాళ్ళు అసలు ఫస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, వీళ్ళు ఒప్పుకుంటున్నారని మీరు అందరూ అంటున్నారు. అదే మేబీ మెమోలో వాట్ ఇట్ మేబీ అండర్స్టాండింగ్ కాంట్రాక్ట్ లో పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చక్కర్లేదా మరి? మీ కాంట్రాక్ట్ లో రాసినట్టుగా ఏమైనా షోస్ ఇచ్చారా నెక్స్ట్? నాకైతే టు బి ఫ్రాంక్ వెంటనే ఇమిడియట్ గా నేను సచిన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది పెద్ద సబ్జెక్ట్. అది స్టార్ స్పోర్ట్స్ లో కామెంటరీ పీకేఎల్ కామెంటరేటర్ అయ్యాను, తర్వాత